ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నా కదా, పికప్ చేసుకున్నా. టైం 11 నిమిషాల్లో పికప్ అయిపోయింది. లోడింగ్ కంప్లీటెడ్. స్టార్ట్ చేస్తున్నా ట్రిప్. చూడండి భయ్య, 27 కిలోమీటర్లకు 1:33 నిమిషాలు టైం. ఈ వేస్ట్ ఆఫ్ టైంని ఎవరు కవర్ చేస్తారు? మనకేమి దేవుడు 24 గంటల బదులు 48 గంటలు అయితే ఇవ్వలేదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఓటర్ కస్టమర్ కేర్కు రిక్వెస్ట్ పెడితే కూడా అది 1 రోజు 2 రోజుల తర్వాత కాల్ వస్తుంది. ఫస్ట్ కాల్ వస్తుంది, వాళ్ళకేం సంబంధం ఉండదు. కాల్ ఉత్తా టైంపాస్కి మాట్లాడతారు, తర్వాత టీం కాల్ చేస్తుంది అని చెప్తారు. వాళ్ళు రోజు లేదా 2వ రోజు వచ్చి ఫోన్ చేసి అడుగుతారు సమస్య ఏంటి అని. కస్టమర్ ఎక్కడన్నా ఉంటాడు, మనం ఎక్కడన్నా ఉంటాము, ఆ పేమెంట్ సరిగ్గా ఇప్పియరు, అదొకటి నష్టం. మళ్ళీ కస్టమర్ బుక్ చేసిండు పొద్దున్న 2 ట్రిప్పులు, ఓవర్లోడ్ ఉన్నాయి. అవి ఒక మెటీరియల్ అయితే అది పౌడర్ ఉంది, సిమెంట్ బ్లాక్ పౌడర్ ఉంది, సిమెంట్ కన్నా దారుణంగా. ఫస్ట్ లోడే అది తీసుకొని పోతే బాడంతా ఖరాబు. దాన్ని కడిగిపోయినకి 500 ఖర్చు. మళ్ళీ ఆడ కడిగేత వల్ల కూడా వెయిట్ చేయాలి. కడిగే ప్లేస్కు వెళ్ళాలి, ఖాళీగా అది ఎంత దూరం ఉందో తెలియదు కాబట్టి ఆ ప్లేస్కు వెళ్ళాలి, ఆడ వెయిట్ చేయాలి. తొందరగా అయిందంటే తొందరగా అయింది, లేదంటే టైం కూడా పట్టచ్చు. ఎన్ని నష్టాల కారణము. అయితే పోటర్ అమౌంట్ ఎంత ఇస్తున్నాడు దానికి, మళ్ళీ అది వేస్ట్ ఆఫ్ టైం. మనకు అంత నష్టాన్ని మనం భరిస్తున్నాం, పోటర్ కాదు. మానసిక వేదన, టార్చరు, మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ మెయిన్ కారణం, మూల కారణము పోటర్. మరి కస్టమర్ కాదు, ఇటు పోటర్. ఇటు ఎందుకంటే పోటర్ ఎందుకని నేను అంటున్నా అంటే, ఆయన కస్టమరు క్యాన్సిల్ చేసిండంటే ఆ రీజన్ మా మీద పెట్టి క్యాన్సిల్ చేసిండు. అది ఎంతవరకు సమంజసం? మా మీద పెట్టి రీజన్ క్యాన్సిల్ చేయడానికి ఆయనకి ఎందుకు ఇచ్చిండు అధికారం? అర్థమైందా? మాకు ఇవ్వండి. మా సమస్య ఉన్నప్పుడు, మా వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు, మాకు ఏదన్నా మధ్యలో ట్రబుల్ ఇచ్చినప్పుడు మేము వేరే వెహికల్ బుక్ చేసి మేము మా వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, ఇట్లా నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, మాకు ఇస్తే మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆన్లైన్లో ఉంటాం. కస్టమర్కి ఎందుకు ఇవ్వడము? మళ్ళీ ఇచ్చిండ్రు, ఓకే సరే. తీరా పికప్ లొకేషన్కి వెళ్ళాక కస్టమర్ క్యాన్సిల్ చేస్తే గుడ్ విల్ లేదా మాకు తెలుసా? ఈ విధంగా 30 కిలోమీటర్లు తిప్పిండు పొద్దున్న నన్ను పికప్ గురించి. 2 డ్రాప్లు 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పికప్ అయిపోయింది. 3వ డ్రాప్ పికప్ పడితే అదొక 5 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు నాకు వేస్ట్ టైం. అది కిలోమీటర్ల డీజిల్ టైం, డీజిల్ వేస్ట్. 15 కిలోమీటర్ 100 రూపాయలు ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో? ఆ కోటరేడే కిలోమీటర్కు 30 లెక్కేస్తున్నాడు. నేను 100 రూపాయలు వేసుకొని ఫ్రీగా పోయి లోడ్ చేసుకొని వాళ్ళకు టైం వేస్ట్ చేస్తున్నామంట కస్టమర్. మాడిన టైం వేస్ట్ చేసేది మనం. ఏమి బాగా డబ్బులుండి టైంపాస్ కోసం రోడ్డు మీదకి వచ్చినాం, బతకడానికే కదా, ఉన్న అప్పులు తీరవడానికి, పిల్లల భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఇస్తామని. అవన్నీ ఏం లేవు. మనదే తప్పు అని చెప్పి ఒకవేళ మనం ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నందుకు కంప్లీషన్ స్కోర్ పడేస్తాం. దాంతోపాటు మిస్బిహేవియర్, డ్రైవర్ మిస్బిహేవియర్ అని చెప్పి సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేస్తే దాన్ని యాక్టివేషన్ చేయడానికి తిరగాలి నెలలక మనం. మళ్ళీ అది నెలలక మనం తిరిగి వేస్ట్ టైం. నెలలు యాక్టివేషన్ అయినంత వరకు గ్యారంటీ లేదు, అవుతుందో లేదో అని మానసిక వేదన, బాధపడు ఉంటుంది. ఇన్ని బాధలు పెడుతుంది పోటర్. మళ్ళీ అది యాక్టివేషన్ చేస్తామని చెప్పి 5-6 వేలు తీసుకుంటారు ఈజీగా. తీసుకున్నాక యాక్టివేషన్ చేసినాక సేమ్ మళ్ళీ ఇదే పాట, ఒకటే పాట. అంటే ఎక్కడ తిరిగి మా డ్రైవర్ నుండే పోటర్ ఆదాయం పొందుతుంది. మళ్ళీ డ్రైవర్లను సస్పెండ్ చేసి పోటర్కు ఆదాయం వస్తుంది. కస్టమర్ మాతోనే ఆట ఆడుకోవడానికి ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు?
ఈ దీనికి మొత్తం కారణం పోర్టర్ అట్లా క్యాన్సిల్ చేయకుండా ఆప్షన్ ఇస్తే దానికి తగ్గట్లో లోడ్ వేసి పంపిస్తే కస్టమర్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. కస్టమర్ ఒక్కసారి బుక్ చేసుకున్నాడు క్యాన్సిల్ చేసిండంటే 1000 రూపాయలు కట్ చేయాలి. క్యాన్సలేషన్కి వెళ్ళిందంటే కస్టమర్ 100% 1000 రూపాయలు. మాది వాల్యుబుల్ కాదా మా టైం? మేము మనుషులం కాదా? నేను టైంపాస్కు బుక్ చేస్తున్నాను, ఆ లోపు వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు. వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది, వాళ్ళకి అవసరం లేకపోతే వేరే వాళ్ళకి అవసరం ఉంటుంది. వెహికల్ ఏదైనా కానీ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు ఒకరికి కాకపోతే ఇంకొకరికి అవసరం ఉంటుంది. మనం బుక్ చేసుకొని తీరా పికప్ లొకేషన్కి వెళ్ళాక క్యాన్సిల్ చేస్తే ఎంతవరకు సమంజసం? అది ఎంత నన్ను బిల్లు 300 ఉన్నా కానీ పికప్ లొకేషన్కి వెళ్ళినామంటే కస్టమర్ క్యాన్సిల్ చేసిందంటే 1000 రూపాయలు 100% కట్ కావాలి. లేదంటే కస్టమర్ మాతో ఇట్లనే ఆడుకుంటారు. దానికి మూల కారణం మీరు పోర్టర్. అది అవునా కాదా మీకే తెలియాలి. అది నేనైతే చాలా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా పోర్టర్ వల్ల. 100% పోర్టర్ వల్ల నేను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా. చూడండి, 27 కిలోమీటర్లకు పోవడానికి 1.5 గంట టైం పడితే ఖాళీ 27 కిలోమీటర్ అండి. అది అవ్వబ్బా ఒక 60 కాదు, 30 కాదు, 40 కాదు కిలోమీటర్. 40-50 కిలోమీటర్లు వెళ్ళే దారికి 1.5 గంట టైం వేస్ట్ చేస్తున్నాం. అంటే ఆ 1.5 గంట వాల్యుబుల్ మాకు కాదేమో. మరి 1.5 గంటల ట్రాన్స్పోర్ట్ చేస్తే మేము ఎప్పుడు సంపాదించుకోవాలి ఈ హైదరాబాద్ సిటీలో? అంత మళ్ళీ ఈ 27 కిలోమీటర్లకి ఇంత తక్కువ ఇచ్చాడు ఆ టైము. మళ్ళీ ఈ ట్రిప్ కంప్లీట్ అవ్వడానికి 3-4 గంటలు కన్ఫర్మ్ పడుతుంది. 3 గంటలు 4 గంటలు కన్ఫర్మ్ పడుతుంది. ఎందుకంటే 1000 రూపాయలకు ప్రతి 3 గంటలు కష్టపడితే 3-4 గంటలు ఒక ట్రిప్ కష్టపడితే మేము ఖాళీ ఇంటికి 1000 రూపాయలు తీసుకోవాలంటే ఎన్ని గంటలు కష్టపడాలని చెప్పాలి. అందులో డీజిల్ తీయాలి, మెయింటెనెన్స్ తీయాలి, డ్రైవర్ శాలరీ తీయాలి, ఈఎంఐ తీయాలి. అప్పుడే మేము మిగిలిందే మా సంపాదన. మిగిలింది సంపాదన మొత్తం మా సంపాదన అనుకుంటే మరి ఈఎంఐ ఎవరు కడతారు చెప్పండి? పోర్టర్ కడుతుందా, గవర్నమెంట్ కడుతుందా? మెయింటెనెన్స్ ఎవరు చెప్పిస్తారు? గవర్నమెంటా, పోర్టరా, కస్టమరా? ట్యాక్స్లు ఎవరు కడతారు? ఇన్సూరెన్స్లు ఎవరు కడతారు? ఇవన్నీ ఉన్నాయి. ట్యాక్సులు, ఇన్సూరెన్సు, మెయింటెనెన్సు, మా హెల్త్, డ్రైవర్ శాలరీ, ప్రతిదీ తీయంగానే ఒక మిషనరీ కొన్నామంటే ఇవన్నీ తీసిన తర్వాత మాకు మిగిలాలి. అది మిగిలకుండా మేము అప్పే చేస్తున్నాం. ఇంకా మీదికెళ్ళి ఇవన్నీ కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి, ఈఎంఐలు డ్యూ, మళ్ళీ మెయింటెనెన్స్ చేపించడానికి. సౌండ్ వస్తుంది చూస్తున్నారు, అది చేపిద్దామని దగ్గర 3-4 నెలలు అవుతుంది. ఆ సౌండ్కు అమౌంట్ లేక అట్టనే నడిపిస్తున్నారు. కిస్సు మన సౌండ్, పైసలు లేక ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధ? గిట్లుందండి పోర్టర్ వల్ల మాకు నష్టాలు. సరైన న్యాయం జరగాలి మాకు. ఇప్పుడు ఓవర్లోడ్ తీసుకుపోయినాం అనుకోండి, ఓవర్లోడ్ తీసుకుపోతే అంటే హైట్ వచ్చేస్తుంది. సిటీలో గల్లీలో తిరుగుతాం. ఆ గల్లీలో వైర్లు ఏమైనా కిందికున్నాయి అనుకోండి, కరెంట్ వైర్లు, అది వచ్చి బండికి తగిలితే బండి, మనిషి, డ్రైవరు, ఆ ప్రోడక్ట్ మొత్తం కాలిపోతుంది. దానికి నష్టం ఎవరు భరిస్తారు? పోర్టర్ భరిస్తుందా, కస్టమర్ భరిస్తారా? మాకే చెడ్డపేరు. మళ్ళీ మీదికెళ్ళి నీకు డ్రైవింగ్ రాదు, చూసుకోవాలి, నడిపించాలి. మనం ఎప్పుడు నడిపేది ఏ బండి? ఈ హైట్ ఉంది, ఈ హైట్లో పోతుందా అని అంచనా వేసుకొని పోతాం. ఓవర్ హైట్ ఎప్పటికీ నడిపిస్తామా? లేదు, మన బండి హైటే లేదు ఆడ ఓవర్ హైట్గా నడిపించడానికి. ఎట్లా నడిపిస్తాం? మరి అందుకే కదా అలాంటి మిస్టేక్లు జరుగుతాయని చెప్పి యాక్సిడెంట్లు అయితే. ఈ యాక్సిడెంట్కి మూల కారణం పోర్టర్, ఇటు కస్టమర్ కాదు. కస్టమర్కి రిక్వైర్మెంట్ అంటే బుక్ చేస్తాడు, టైంపాస్ కోసం బుక్ చేయరాదు కదా. టైంపాస్ కోసం బుక్ చేసేవారికి 1000 రూపాయలు కట్ కావాలి. 1000 రూపాయలు కట్ అయితే అప్పుడు ఈ తప్పు చేయడు. మాతో ఆడుకోవడానికి ఎవరు ఇచ్చిండ్రు ఆయన అధికారం? మా జీవితాలతో ఆడుకోవడానికి పోర్టర్ ఇచ్చింది కదా. ఇప్పుడు పోర్టరే నష్టపరిహారం కట్టాలి మాకు. మళ్ళీ ఓవర్ హైట్, అది దాని గురించి వివరిస్తుంది కదా. ఇప్పుడు ఓవర్ వెయిట్ చూడండి, ఆ వెహికల్ ఎంత కెపాసిటీ ఉందో అంతే తీసుకోపోతే బండికి సేఫ్,
డ్రైవర్కు సేఫ్, ఇబ్బంది లేకుండా పోతుంది. అది ఓవర్లోడ్ తీసుకుపోతే ఎట్లుంటుందంటే మన తాకత్తు మన బలం ఏముంది, 100 కిలోలు మోసే కెపాసిటీ ఉంది. అదే 200 కిలోలు మోయమంటే మోస్తామా మనకి ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎంత బలం దాని మీద పెట్టాల్సి వస్తుంది. మోయలేము కూడా, ఎవరు మోయలేరు, ఎవరు మోయగలుగుతారు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు మోస్తారేమో, బట్ రెగ్యులర్గా పనిచేసేవాడు ఎఫెక్ట్ అంటే బలం ఎక్కువ ఉపయోగించాలి. సేమ్ థింగ్ ఇప్పుడు దీంట్లో డీజిల్ కానీ, ఇంజన్ బరువు కానీ, తాకత్తు కానీ, డీజిల్ కానీ ఎక్కువ తాగుతుంది. అది ఎక్కువ బరువు వేసుకున్నప్పుడు దాని తగ్గట్లో మనకు కస్టమర్ పేమెంట్ ఇవ్వమంటే ఇయ్యడు. ఎందుకేలా నేను వేరే బండి బుక్ చేసిన, వేరే పోయినాయి, నేను 1000 బండ్లు బుక్ చేస్తా పోర్టర్లో, నువ్వే కొత్తగా వస్తున్నావా అంటాడు కస్టమర్. అదంతా అట్లా అనడానికి కారణం ఎవరు? పోర్టరోడే. ఎందుకంటే వాడు క్యాన్సిల్ చేసినప్పుడు వానికి లాస్ చూపిస్తలేవు కదా నువ్వు. వాడు మాతోనే ఆట ఆడుకుంటే వానికి ప్రాబ్లం పెడతలేవు నువ్వు. కస్టమర్కి ప్రాబ్లం పెడితే అప్పుడు భయపడతాడు, అరే టైంపాస్ చేయరాదు, ఇది చేయాలి అని చెప్పి. క్యాన్సల్ కస్టమర్ కొట్టిండంటే 100% 1000 పైన ఉండాలి. 1000 రూపాయలకు ₹1 తక్కువ ఉండరాదు. అప్పుడే కస్టమర్ 100% బుక్ కంప్లీట్ చేస్తాడు. ఓవర్ వెయిట్తుంటే డ్రైవర్ అడిగినంత ఇవ్వాలి. డ్రైవర్ అడిగినంత అంటే ఎక్కువ ఏం అడగడు. 100% సిటీలో మనకు వెహికల్ని బట్టి ప్రెసెంట్ అయితే నా దగ్గర 8 ఫీట్ వెహికల్ ఉంది. 8 ఫీట్ వెహికల్కి కిలోమీటర్కి ₹50 లెక్క ఇస్తేనే సిటీలో బెనిఫిట్ ఉంది. అవునా కాదా మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే 10 నిమిషాలు పోయే దారికి అర్ధగంట టైం పడుతుంది. 20 నిమిషాలు ఎవరు భరిస్తారు చెప్పండి. లేదా పోనీ అట్లనన్నా ఓకే. ఇప్పుడు ఈ 27 కిలోమీటర్లకు అంటే సపోజు 10 కిలోమీటర్లకు ఎంత టైం పడుతుందో ఆ టైం తీసేసి మిగతా టైం వెయిటింగ్ టైంలో వేయాలి. అట్లా వేస్తుందా పోర్టర్? ఏది నువ్వు జర్నీ చేసినావు అంటుంది పోర్టర్. నువ్వు జర్నీ చేసినావు, అది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, ఆ ట్రాన్స్పోర్ట్ అయింది అన్ని గంటలు అని చెప్తారు. ట్రాన్స్పోర్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారండి? 10-20 కిలోమీటర్లు పోయేదానికి 20 నిమిషాలు పట్టేది, 10 కిలోమీటర్లు 20 నిమిషాలు అనుకోండి. 40 నిమిషాలు పట్టిందంటే ఆడ రీజనబుల్ ఉండాలి కదా. మాకు కూడా వాల్యుబుల్, మా టైంకి వాల్యూ ఇవ్వాలి కదా. ఇస్తలేదు ఇట్లా పోర్టర్. అందుకే మా మానసిక బాధ, ఈ వేదన అంతా. థ్యాంక్ యూ అండి. అయితే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ దేశంలో ఉన్న ప్రతి వృత్తికి విలువ ఇవ్వండి. ప్రతి వృత్తిలో దేశానికి ప్రతి వృత్తి ఇంపార్టెంట్. ఒకటే వృత్తి ఇంపార్టెంటు, ఈ వృత్తి పనికిరాదు అనుకుంటే ఇంకా రేపన్నాడికి ఇంకో వృత్తి మీద కూడా పడుతుంది ఎఫెక్టు. ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టే మెల్లగా బుకింగ్లు కానీ అవి కానీ మంచిగానే పడుతున్నాయి, వాస్తవమే. బట్ అవతల దాంట్లో పనిచేసే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి కదా. ఒకవేళ నువ్వు నడపకు పోర్టర్లో, ఇప్పుడు అంటారు కొంతమంది కానీ పోర్టర్ కానీ, నువ్వు నడపకు, మా సమస్యలో నడపకు, మాతో అటాచ్మెంట్ వద్దు అన్నారు అనుకోండి. అప్పుడు మరి దేశానికి ఇది డ్రైవర్ పార్ట్నర్ల కోసం తెచ్చినావా, కస్టమర్ కోసం తెచ్చిండా పోర్టరు? అదొక క్వశ్చన్ నాకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మా కస్టమర్ని అందరినీ తీసుకోవడానికి నీకు ఎవరు ఇచ్చారు హక్కు? ప్రతి కస్టమర్ని నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు అది నీ వెహికల్ అంటే నీ సొంత బండి పెట్టి నీవు ఒక్కడ నడిపిస్తే, నీ వాహనాన్ని నువ్వే నడిపితే మాత్రమే అప్పుడు మేము అడిగే హక్కు ఉండదు. నీ పని నీ కడుపు కొట్టినామంటే. బట్ మమ్మల్ని మా కడుపు కొడుతున్నావు, 1 కాదు 2 కాదు, కొన్ని కోట్ల మంది డ్రైవర్లే కడుపు కొడుతున్నారు. ఆన్లైన్ సిస్టమ్ మొత్తము కోట్ల మంది కడుపు కొడుతున్నారు. అప్పుడు దానికి ఎంత నష్టపరిహారం కేటాయించాలి, దానికి ఎలాంటి శిక్ష వేయాలి ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పుడు ఓవర్లోడ్ ఓవర్ వెయిట్ వేసుకొని పోతే రాంగ్ డ్రైవింగు, రాంగ్ రూటు, మళ్ళీ డ్రెస్ లేదు, లైసెన్స్ లేదు, బండి పేపర్లు లేవు అని చలానాలు వేస్తారు కదా. సేమ్ థింగ్ మా భవిష్యత్తుతోని, మా జీవితాలతోని మా కడుపు కొడుతున్నారు.
ఆన్లైన్ సిస్టమ్ వచ్చి. మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలో, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలి మీరే చెప్పండి. దీంట్లో నడపడం వల్ల అప్పులు కట్టలేకపోతున్నాం, ఈఎంఐ చేయలేకపోతున్నాం, మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం, సరైన సంపాదన లేకపోతుంది, మాకు సరైన సెక్యూరిటీ లేదు. మళ్ళీ మీదకెళ్ళి మేము ఇంత అనారోగ్యాల పల కూడు తినక డ్రైవర్ పొజిషన్ ఎట్లుంటుందో చూడండి, మీరే తెలుస్తుంది. చేయండి, లేదా మీకు అనుభవం కావాలంటే చేసి చూడండి. 1 సంవత్సరం అన్నీ వదిలేసి వచ్చి డ్రైవింగ్ ఫీల్డ్ చేసి తర్వాత అప్పుడు సరైన న్యాయం ఇవ్వాలి. అనుభవం తీసుకున్నాకనే మాకు సరైన న్యాయం జరిపించాలి. అనుభవం లేకుండా కూర్చున్న తాల ఏసీలో కూర్చున్న తాల ఇది అన్యాయం అని చెప్తే ఎట్లా నడుస్తుంది? మీరు అనుభవం తీసుకోండి. డ్రైవర్ పొజిషన్ ఎట్లుంటుంది, ఎట్లా ఈఎంఐలు కట్టాలి, అప్పులు ఎట్లా తీరుతున్నాయా లేదా, దీనివల్ల నష్టం ఉందా లాభం ఉందా అనేది తెలుసుకున్న తర్వాత మాకు న్యాయం జరపాలి. ఇన్ని ఉన్నాయండి. ప్రతి ఒక్కటి చట్టాలను చూస్తామంటే, సాక్ష్యాలు చూస్తామంటే కాదు కదా. ప్రతిదీ ప్రాక్టికల్గా కూడా చూసి న్యాయం జరపాలి. సాక్ష్యాలు చూడండి. సాక్ష్యాలు అనేది న్యాయం తరపున వచ్చేటి జీవితంలో జరిగేటి సాక్ష్యాలు, నిజ జీవితంలో జరిగేటివి. నిజ జీవితంలో జరగని ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆడు చెప్తున్నాడు జూట అది ఇది అనేది జూట్. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పిన అనుభవంతో చెప్తున్నా కాబట్టి, నేను అనుభవిస్తున్నా కాబట్టి నా బాధ ఇది. అదే మీకు సాక్ష్యం కావాలి, నిజ రూపణ కావాలంటే డైరెక్ట్ మీరు ఒకసారి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి సంవత్సరం కష్టపడి దాన్ని వెహికల్ సొంతంగా ఉండండి. ఒకరి దగ్గర అప్పు చేసి కొంటారా, ఎట్లనైనా కొంటారా, మీ దగ్గర సేవ్ చేసుకునే డబ్బులు కాకుండా కొనుక్కోండి. ప్రతి ఒక్కరు సేవ్ చేసుకునే డబ్బులతో ఎవరు కొనరు. ఎవరైతే కష్టపడి ఆ సేవ్ చేసుకున్న డబ్బులతోనే కొంటారు, కాదంటలేదు. బట్ డౌన్ పేమెంట్ లేకుండా అయితే వెహికల్ రాదు కదా. అందరూ ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు, అందరి దగ్గర డబ్బులు ఉండే కొన్నారా? లేదు కదా. వాళ్ళు ఒకరి దగ్గర అప్పు తెచ్చి కొన్నారు. ఆ అప్పులు కట్టలేకపోతున్నారు, మానసిక వేదన పడుతున్నారు, టార్చర్ పడుతున్నారు. ఇవన్నిటికీ నాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను. ఈ అధికారులకు నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. అధికారులకు పోయేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, పీక్ టైంలో, పీక్ అవర్స్లో, ఈ టైంలో కస్టమర్ అంటాడు జల్దీ వెళ్ళాలంటారు, నైట్లో పోవాలన్నారు. నాకు అర్థం కాదు. కస్టమరు ఈ టైంని పీక్ టైంలో జల్దీ వెళ్ళాలంటారు. ఎంత ట్రాఫిక్ పెట్టుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఇదండి ట్రాఫిక్ అప్డేట్. ఎంత ఉంది టైం? 50 స్పీడ్ అది చూపిస్తుంది, 14 స్పీడ్ కూడా పోతుంది. 14, 19 ఈ స్పీడ్లో పోతే రీచ్ అవుతామా జల్దీ. టైం చూడండి ఇంతకింత 7:30. 7:30 కల్లా రీచ్ అవ్వాలి. బట్ కరెక్ట్ 7:30కి రీచ్ అవుతామా? లేదు, ఇంకా ట్రాఫిక్ అటు ఇటు ఉంటుంది. ఇంకా ఎక్కువనే టైం పడుతుంది సిటీలో. మినిమం స్పీడ్ 50 అని చూపిస్తే మనం 10 13 కూడా పోతలేము స్పీడు లిమిట్ ఇది. ఇంకా ట్రాఫిక్ ఇంకా ముందర చూడండి ఎంత రెడ్గా ఉందో. ఈ ట్రాఫిక్లో కస్టమర్ అంటాడు వీలైతే జల్దీ వెళ్ళాలి. ఆయనకు తొందర ఉంటుంది, ఆయన ప్రోడక్ట్ ఆయనకు రీచ్ అవ్వాలని. బట్ మాకు కూడా ఉంటుంది. సిటీలో ఇచ్చే పనికి ఇచ్చే పైసలకు అంత రిస్క్ తీసుకుంటున్నాం తెలుసా. ఎంత రిస్క్ అంటే అసలు ఇంటికి పోతామా లేదా అనే కూడా గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ లేని లైఫ్లో ఉన్నాం. ఆయన పోటారేమో మేము చేసే పని అంత చండాలమైంది, అంత పనికిరాని పని అని చెప్పి తీసి పడేస్తుంది పోటారు కస్టమర్. ఇట్లా కస్టమరు సర్వీస్ తీసుకుంటుండు మా నుండి, మా సర్వీస్ ద్వారా సాటిస్ఫాక్షన్ లేదా అంటాడు. మరి వాళ్ళు ఇచ్చే డబ్బుల వల్ల కానీ పోటర్ ఇచ్చే సర్వీస్ కేర్ వల్ల కానీ మాకు సాటిస్ఫాక్షన్ లేదు. స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం.